హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అలాగే కొన్ని స్టాక్స్లో మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. చూడండి, మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మనము చేస్తాము. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఈ లెవెల్కి అండ్ ఈ లెవెల్కి మిడిల్లో ఉంది. అవునా, S2 అండ్ S3 లెవెల్కి మిడిల్లో క్లోజ్ అయింది. సో మళ్ళీ ఎటువైపు మనకి బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయిందండి, S2 పైన బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. సో అప్పుడు మనం ఇక్కడ సిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ S1 అవుతుంది. ఓకేనా, అండ్ ఇది సెకండ్ టార్గెట్, ఇది థర్డ్ టార్గెట్, ఇది ఫోర్త్ టార్గెట్. చూడండి మనకి మొత్తం ఈరోజు 4 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అండ్ అలాగే నిఫ్టీ ఫిఫ్టీ కూడా మనం చూస్తే ఒకసారి ఇక్కడ థర్డ్ క్యాండిల్ క్లోజ్ S3 అండ్ S4 కి మిడిల్లో ఉంది. ఇక్కడ మనకి S3 పైన బ్రేక్అవుట్ క్లోజ్ అయింది. అప్పుడు మనము సిఈ సైడ్ ఉంటే మన టార్గెట్ S2 అవుతుంది. ఓకేనా, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్, మొత్తం 5 టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనకు నిఫ్టీ ఫిఫ్టీలో. ఓకేనా, అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి చూస్తే చూడండి, ఇక్కడ మనకి థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్ కి R1 కి మిడిల్లో ఉంది. తర్వాత R1 పైన మనకి క్లోజ్ అయింది. మనం ఇక్కడ తీసుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా. అండ్ నెక్స్ట్ హెచ్సిఎల్ చూడండి, థర్డ్ క్యాండిల్ S1 కి S2 కి మిడిల్లో ఉంది. తర్వాత మనకి S1 పైన క్లోజ్ అయింది, అంటే మనము బై చేస్తాము. ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా, హిట్ అయింది. నెక్స్ట్ భారత్ చూడండి, ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ S2 కి S3 కి మిడిల్లో ఉంది. మనకి S3 కింద క్లోజ్ అయింది. ఇక్కడ మనము సెల్ చేస్తాము. అప్పుడు ఇది మనకి ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది అండ్ సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. చూడండి మనకి ఇక్కడ సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయింది. హిందుస్థాన్ కాపర్ చూడండి, మనకు థర్డ్ క్యాండిల్ క్లోజ్ S2 కి మిడిల్లో ఉంది. తర్వాత S1 పైన బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము బై చేస్తే మన టార్గెట్ ఇది హిట్ అయిందా లేదా. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ S1 కి S2 కి మిడిల్లో ఉంది. తర్వాత S1 పైన బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. అప్పుడు మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, సెకండ్ టార్గెట్ ఇది అవుతుంది. హిట్ అయిందా లేదా. అండ్ నెక్స్ట్ ఐఆర్సిటిసి చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, S2 కి S3 కి మిడిల్లో ఉంది. తర్వాత మనకి S2 పైన బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. ఇక్కడ మనము బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. హిట్ అయిందా లేదా. అండ్ నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్, మనకు థర్డ్ క్యాండిల్ క్లోజ్ S2 కి S3 కి మిడిల్లో ఉంది. సో మళ్ళీ S2 పైన బ్రేక్ అయ్యి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. హిట్ అయిందా లేదా. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ క్లోజింగ్ చూడండి, కే లెవెల్ కి S1 కి మిడిల్లో ఉంది. S1 కిందకి బ్రేక్అవుట్ అయి క్లోజ్ అయింది. సో మనం అప్పుడు సెల్ చేస్తాము. సెల్ చేస్తే మన ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది, కానీ మన టార్గెట్ ఇక్కడ హిట్ అవ్వలేదు. ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది. 11:45 కి మన స్టాప్ లాస్ హిట్ అయింది. అప్పుడు మనం ఏంటి, సిఈ సైడ్ హిట్ అయితే బిఈ సైడ్, పిఈ సైడ్ హిట్ అయితే సిఈ సైడ్ మనము రివర్స్ లో ట్రేడ్ తీసుకున్నాం స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు. ఓకేనా, ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ బై చేస్తాము. చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ చూడండి చిన్న లేదా. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ S1 కి S2 కి మిడిల్లో ఉంది. తర్వాత S2 లెవెల్ బ్రేక్ అయ్యింది కిందకి. సో ఇక్కడ మనం సెల్ చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ ఇచ్చిందా లేదా. SBI లైఫ్ ఇన్సూరెన్స్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ S2 కి S3 కి మిడిల్లో ఉంది. సో ఇక్కడ మనకి కిందకి బ్రేక్అవుట్ అయ్యి కిందకి క్లోజ్ అయింది. సో ఇక్కడ మనము సెల్ చేస్తాము. అప్పుడు మన టార్గెట్ ఇది అవుతుంది, బట్ కానీ ఇది పైన క్లోజ్ అయింది, అంటే మన స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇక్కడ మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే మన ఫస్ట్ టార్గెట్ ఇది, సెకండ్ టార్గెట్ ఇది. చూడండి, ఇచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చింది. ఓకేనా, ఇవన్నీ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా,
ఒరాకెల్ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ కే లెవెల్కి S1కి మధ్యలో ఉంది, తర్వాత పైకి బ్రేక్అవుట్ అయింది. చూడండి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ చూడండి, యాక్సిస్ బ్యాంక్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1కి కే లెవెల్కి మిడిల్లో ఉంది. ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవడం అయింది. అప్పుడు మనకు ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్. అండ్ HDFC AMC ఇది చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ 1 minute థర్డ్ క్యాండిల్ క్లోజ్ కేకి S1కి మిడిల్లో ఉంది, తర్వాత ఇది కిందకి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాము, ఇక్కడ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది 11:45కి. అప్పుడు మళ్ళీ మనం రివర్స్ ట్రేడ్ తీసుకుంటే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ హిట్ అయిందా లేదా. మ్యారికో చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ S3కి S4కి మిడిల్లో ఉంది, తర్వాత S3 పైన మనకి మళ్ళీ బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయింది. చూడండి ఇక్కడ మనం బై చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది మన లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతున్నాయి అనేసి మీరు పాస్ట్ 1 monthగా మీరు చూస్తున్నారు. నేను అబ్జర్వేషన్ గ్రూప్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాను ఫ్రీగా. ఆ గ్రూప్లో నేను చెప్పిన విధంగా 1 month నేను ప్రొవైడ్ చేస్తాను. 1 month మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి ఆర్ అబ్జర్వేషన్ చేయండి. తర్వాత మీకు నమ్మకం ఉండి మీకు ప్రాఫిట్లో ఉన్నాము, ఈ లెవెల్స్ మాకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అని అనిపిస్తేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. అని అనిపిస్తేనే మీకు మన ప్రీమియం సర్వీస్లో జాయిన్ అవ్వండి అని నేను మీకు ఫస్ట్లోనే చెప్పాను. అదేవిధంగా మొన్న ఫ్రైడేకి మనకి 1 month అనేది క్లోజ్ అయింది దాంట్లో. సో కాబట్టి ఎవరికైనా కూడా మన లెవెల్స్ యొక్క పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే 1 month లెవెల్స్ అలానే లైవ్లో ఉంటాయి, అలానే ఉన్నాయి. ఇంకా గ్రూప్లో నేను ఇంకా ఎక్కడ కూడా డిలీట్ చేయలేదు. అండ్ అలాగే మన యూట్యూబ్ ఛానల్లో కూడా మొత్తం ఫిబ్రవరి మంత్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ ఈ రోజు వరకు కూడా అన్ని లెవెల్స్ వీడియో రూపంలో మనం అవైలబుల్లో పెట్టాము యూట్యూబ్లో. సో మీరు అక్కడ మన లెవెల్స్ని క్రాస్ చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోండి. ఈ లెవెల్స్ మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం మీకు యూస్ఫుల్ అవుతున్నాయి, మేము ఈ లెవెల్స్ని యూజ్ చేసుకొని మేము ప్రాఫిట్లో ఉంటున్నాము అని మీకు అనిపిస్తేనే ప్రీమియం సర్వీస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. నా కాంటాక్ట్ నెంబర్ జూలై 29th వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వాట్సాప్ లింక్, అక్కడ నా నెంబర్ ఉంటుంది. మీరు నన్ను ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా. ప్రజెంట్ మనకి ఆగస్ట్ 15కి సంబంధించినటువంటి ఆఫర్ అనేది ఒకటి అవైలబుల్లో ఉంది. సో ఇది మనకి ఆగస్ట్ 15th midnight వరకు ఈ ఆఫర్ రన్నింగ్లో ఉంటుంది. ఎవరైనా కూడా మన సర్వీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను సెబీ రిజిస్టర్డ్ పర్సన్ కాదు, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా యూట్యూబ్లో కానీ, ప్రీమియం సర్వీస్లలో కానీ, అబ్జర్వేషన్ గ్రూప్స్లో కానీ నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే ఉంటుంది. నేను మీకు ముందలుగానే అన్ని లెవెల్స్ ఇచ్చాను. మీకు ఫిబ్రవరి మంత్ నుంచి ఇప్పటి వరకు అన్ని లెవెల్స్ ఉన్నాయి, క్రాస్ చెక్ చేసుకోండి. మీకు ఇవి యూస్ఫుల్గా ఉంటేనే జాయిన్ అవ్వండి, లేకపోతే వద్దు. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.